సో చూడండి, పేదోళ్ళ ఇండ్లు వీళ్ళు ఎవరిని అడగారు కదా. ఇంకా విషయం ఏంటంటే వీళ్ళు వీడియోలు చూపిస్తున్నారు, డ్రోన్లు కూడా ఎగరేసినారు. రాత్రి 12 గంటలకి 1 గంట సమయంలో డ్రోన్లు ఎగరేసి పరిస్థితిని అంచనా వేసి అంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డ్రోన్లు ఎగరేసి తెల్లారు వచ్చి వీళ్ళని కొట్టిరు. అసలు ఎట్లా మీకు అధికారం ఉన్నది? సో వీళ్ళ సిచ్యువేషన్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో. బయటే పడుకుంటున్నారు, బయటే ఉంటున్నారు, ఇక్కడి నుంచి కదిలేదు లేదంటున్నారు. ఇంకెక్కడ ఉన్నాయమ్మా మీది ఎక్కడ? ఇక్కడ రేకులు 3 ఇల్లు కూలగొట్టేసారు. రేకులు సీసీ కెమెరాలు కూడా డాక్యుమెంట్ మొత్తం సబ్మిట్ చేసి మీకు ఒక 50,000 వచ్చేసి సెటిల్మెంట్ చేస్తారని చెప్తుంటారు. ఎవరు వాళ్ళే సెటిల్ చేస్తా ఉంటున్నారా? ఎంత 50,000 ఇచ్చా? నా నంబర్ తీసుకోండి, మీ డాక్యుమెంట్ తీసుకురండి, నా నంబర్ తీసుకోండి, మీకు సెటిల్మెంట్ చేస్తాం. ఎంత అదన్నా దొరుకుతుంది, మీకు దొరకదు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, ఇలా అయిపోయింది కదా. వాళ్ళ అలా మాకు చూపిస్తలేరు. ఏ నోటీస్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు నోటీస్ అన్నా ఏదన్నా ఏ ప్రూఫ్ అన్నా ఏదన్నా ఇవ్వండి అంటే ఏది లేదు. మా మాట వినడమే అసలు వాళ్ళు లేదు సార్. మమ్మల్ని దొబ్బుడు చేసుడు. ఇంతమంది మేము తక్కువ ఉన్నాం కానీ 100 మంది పోలీసులు సార్. ఆ లేడీసులు కాదు, గుంజేసుకుంటారు. మీదా? సో ఇల్లు చూడండి, కొంతమంది భూములు ఉండి ఏదో ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి కట్టుకున్న వాళ్ళు, కొంతమంది అయితే ఇట్లా కట్టుకోలేని వాళ్ళు రేకులు వేసుకొని ఈ రకంగా వీళ్ళు నివాసం ఉంటున్నారు. మీరు ఒక్కరే ఉంటారా ఫ్యామిలీ? ఇది మొత్తం కథమా? ఎంత ఇది? 150 గజాలా? మీ సేల్ డీడ్ ఏది? 100 గజాలు. మీరెవరి దగ్గర నుంచి కొన్నారు? రాఘవేంద్ర సొసైటీ నుంచా? ఎవరా మీరు? మీకు సంతోష్ తన మధ్యలో ఉన్నాడు వాళ్ళ మీరు అంటే మీకు అందరికి తను ఇప్పించిండా? అవును సార్, సంతోష్ ఇప్పించిండు. రాఘవేంద్ర సొసైటీ నుంచి ఇప్పించిండు. సో ఇప్పుడు 100 గజాలు కొన్నారు మీరు. ఎంత ఖర్చు పెట్టిరు? 100 గజాలకు ఎంత అయింది? 100 గజాలకు 13 లక్షలు తీసుకున్నాం సార్. 13 లక్షలు. 7,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నాం. 7,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నాం సార్. 7 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. రేకులు వేసుకున్నారా? అవును సార్. ఓకే. 13 లక్షలు ప్లేస్ కి ఇచ్చిర్రు. అవును సార్. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చిర్రు? ఇది రాఘవేంద్ర సొసైటీ. ఎట్లా కట్టిరు మీరు? డీడీ ద్వారానే కట్టిరా? అవును సార్. అవును. ఎట్లా కట్టిరమ్మా? డబ్బులు మొత్తం లోపలనే పోయింది సార్. డాక్యుమెంట్స్ కూడా లోపలనే ఉన్నాయి. అవును సార్. సామాన్ కూడా తీయని. మీ కాగితాలు ఏవి? కాగితాలు లోపలనే ఉన్నాయి. మరి ఎందుకు తీయలేదు సార్? మాకు దొబ్బిండ్రు బయట. మేము సామాన్లు ఉన్నాయి తీద్దామంటే నాకు గుంజి బయట పాడేసింది లేడీస్ పోలీస్. చిన్న పాపను ఎత్తుకుని నేను లోపలే ఉన్నా. అన్ని సామాన్లు ఉన్నాయి తీసుకుంటా. ఏం సామాన్ లే అమ్మా అని నాకు లేడీస్ పోలీస్ గుంజి బయట పాడేసి ఆయన బయట నిలబడ్డా. మా ఆయన తీసుకొస్తాడంటే మా ఆయన కూడా 2 పోలీసుల గుంజి బయటనే పాడేసింది. అన్ని సామాన్లు అన్ని లోపలే ఉన్నాయి సార్. కొన్ని సామాన్లు చిన్న పిల్లలు. మా మామ కూడా ముసలైన పండుకుండు, ఆయన కూడా చూడలేదు. అట్లా గుంజి దోలేసిండు. కింద పడ్డాడు అక్కడ మా మామ. నేను ఎత్తుకొని అక్కడ కూర్చోబెట్టిన. అన్ని అట్లనే ఉన్నాయి సార్. ఒక్క సామాన్ కొన్ని వాళ్ళ తీసి పాడేసిండ్రు. నేను ఏం తీయలేను. ఎంతమంది వచ్చినారమ్మా? మొత్తం ఎక్కువ ఉండే సార్, 300 వరకు ఉండే. మీరు అడిగిరా? అంటే మీరు అడిగే ప్రయత్నం చేసిరా? ఎందుకు మమ్మల్ని ఇంత ఇది చెప్పినాం సార్. ఇంట్లో వచ్చిండ్రు ఫస్ట్ వాళ్ళు. మీరు బయటికి వెళ్ళండి అమ్మా అని అన్నారు. ఫోన్ గుంజుకుంటారు ఫస్ట్. మా ఫోన్ ఇవ్వండి అని సార్ అని అన్నాం. మేము ఇయ్యమమ్మా అని అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోండి అమ్మా అని మేము సామాన్లు తీస్తామన్నారు. మా ఇల్లు సార్, మేము ఎందుకు వెళ్తామని అన్నాం. మీ ఇల్లు ఎక్కడదమ్మా అంటే మేము ప్లాట్ కొన్నాం సార్, ఇల్లు కట్టుకున్నాం మేము లక్షలు ఎట్టి. మాకు బయటికి పోమంటే మేము ఎక్కడికి వెళ్తాం సార్ అని అన్నాం. గుంజి పాడేసిండ్రు. బయటికి వచ్చిన సామాన్లు కూడా వాళ్ళే తీసి పాడేసిండ్రు. టెంపు తీసుకొచ్చిండ్రు వాళ్ళు. సామాన్లు వేసిండ్రు. తీసుకోపోతామని అన్నారు. ఎక్కడైనా తీసుకోపోండి, నేను రాను సార్. నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే వస్తా కానీ నేను రాను. నా సామాన్లు ఎక్కడైనా తీసుకుపోయి పాడేయండి, నాకు తెలియదు అంటే వాళ్ళే ఇంకా ఇక్కడే దింపిండ్రు. మొత్తం దింపేసి వెళ్ళిపోయినరు వాళ్ళు. ఇంకా మధ్యాహ్నం నైట్ మొత్తం 4 ఈ రోజు నుంచి 5 రోజులు అయ్యా సార్. ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటున్నాం సార్. పిల్లల్ని తీసుకొని ఇక్కడే హాస్పిటల్. చిన్న పిల్ల జ్వరం వస్తుంది ఫుల్. ఊరికి పంపించిన సంవత్సరం పిల్లనే. ఇద్దరు ఆడపిల్లలే నాకు. ఇంకా నేను ప్రెగ్నెంట్. ఇట్లా కొట్టింది నాకు గుంజి. కొడితే నేను ఇట్లా పడ్డా. మా ఆయన వచ్చి ఎత్తిండు నాకు పైనకి. నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా నేను. చూపించుకున్నా. ప్రెగ్నెంట్ 5 months. వినలే అసలు. లేడీస్ పోల్ నాకు గుంజి బయట పాడేసింది సార్ ఆమె. నేను ఏడ్చినా కూడా
ఈ అక్క కూడా నా పక్కనే ఉంది అక్క సార్. అక్క కూడా ఇట్లా తోలేసింది అక్క, లేపితే కూడా జీప్ తీసుకురండి ఎక్కించి స్టేషన్ కి తీసుకుపోదామని అన్నారు. గుంజుకుంది అక్క, మొత్తం జడ గుంజింది లేడీస్ పోలీసు. అక్క ఎందుకు మేడం ఇట్లా చేస్తుండ్రు, మా ఇల్లు దగ్గర మేము ఉండకపోతే ఎవరు ఉంటారంటే, ఎక్కడమ్మా మీ ఇల్లు ఎక్కడుంది అని అంటుండ్రు. నా మా ఇక్కడే సార్, ఇగో దీని మీదనే ఉన్నాం మేము. వంట ఎక్కడ చేసుకుంటున్నారు మరి? ఇక్కడే ఉన్నాయి, గ్యాస్ వంట లేదు ఏం లేదు, మేము పగలగొట్టిండ్రు, మొత్తం తీసి పాడేసిండ్రు వాళ్ళు. కొన్ని సామాన్లు అన్ని లోపలే ఉన్నాయి సార్, బకెట్లు బాత్రూమ్ అన్ని. సో ఇక్కడ చూడండి, ఇగో ఈ దేవుడు బొమ్మలు కూడా ఇగో ఈ రకంగా పలగొట్టిరు. ఎంత ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణమైన విషయం ఇది. చూడండి, అందులో అన్ని బకెట్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ మొత్తం కూలగొట్ట అవతల పడి. అసలు ఎవడిచ్చిన వీళ్ళకి అధికారం? ఏ కోర్టు అయినా మీరు రాత్రికి రాత్రి వాళ్ళందరినీ ఆ ఇండ్లలోంచి తీసేసి బయట దొబ్బేసి మీరు ఇల్లు కూలగొట్టండి నిర్దాక్షిణ్యంగానే ఏదైనా కోర్టు ఆర్డర్ ఉన్నదా? అసలు ఏ కోర్టు అయినా అట్లా మాట్లాడుతుందా? ఎంత ఘోరం అండి ఇది. అసలు ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి మళ్ళీ వాళ్ళు. అసలు వాళ్ళ జీవిత కాలంలో మళ్ళీ ఇల్లు కడతారా? నేను ప్రెగ్నెంట్ని, నేను గర్భిణీ స్త్రీని అని చెప్పిన తర్వాత కూడా మీరు ఆమెను ఈడ్చి బయటకేసి ఆమెను కొట్టిరంటే ఇక మీరు మీకంటే దుర్మార్గులు ఎవరు ఉన్నారు? మళ్ళీ లేడీ పోలీస్ అట, ఆమె కాకుండా వస్తున్నా ప్రెగ్నెంట్. పిల్లల చెప్పుల దగ్గర నుంచి అన్ని మొత్తం దీంట్లో సమాధి అయిపోయినాయి అంతా. అగో అక్కడ చూడండి, ఆ పిల్లల చెప్పులు కూడా ఉన్నాయి అక్కడ, మొత్తం లోపలనే ఉన్నాయా? చూడండి, మొత్తం ఈ ప్రీకాస్ట్ వాల్స్ అన్ని కూల్చేసారు. ఎవడు చెప్పాలా రేవంత్ రెడ్డి మీకు? ఏం అరాచకం ఇది అసలు? మనుషులేనా మీరు అసలు? కనీసం మీ అన్న పేరు చెప్తున్నారు, అన్న తమ్ముడా? తిరుపతి రెడ్డి అన్న అవుతాడేమో. మీ అన్న పేరు చెప్తున్నారు ఇడా, మరి అన్న ఉన్నాడా లేకపోతే అన్న పేరు వాడుతున్నారా? చూడండి, పిల్లల డ్రెస్సులు కూడా దీని కింద పడిపోయినాయి, చెప్పులు పడిపోయినాయి. ఎక్కడి దుర్మార్గులు రా నాయన మీరు. పద అటు వెళ్దామా? ఇట్లా వెళ్దాం పద, స్లో. నువ్వు నైట్ ఇక్కడే ఉన్నావా పాప? ఎవరు వచ్చి ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చిరమ్మా? చాలా మంది వచ్చారు. ఏం చేసిరు వచ్చి? అన్ని కూలగొట్టేసి జేసీబీ పెట్టి కూలగొట్టిరా? మరి మీ అమ్మ మీ నాన్న కూలగొట్టొద్దని చెప్పలే? చెప్పిర్రు, అయినా కూడా వాళ్ళు మొక్కుతే కూడా అన్ని జేసీబీ అట్లనే పెట్టేసిర్రు. అట్లనే కూలగొట్టిరు. ఏం తిన్నావు ఇప్పుడు పొద్దున? ఎక్కడ వండుకున్నారు మరి? అక్కడ వండుకొని తిన్నాం. ఓకే, మరి ఇప్పుడు మనం బయటనే ఉండాల్సి వస్తుందిగా. ఇప్పుడు రాత్రి ఇక్కడే పడుకుంటున్నారా? అవును, ఇక్కడే పడుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళలే? బుక్స్ అన్ని మా అన్ని అక్కడనే వెళ్ళిపోయి. అయ్యో, దాంట్లోనే పడిపోయినాయి అన్ని. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఏ స్కూలు? త్రివేణి టెక్నో స్కూల్. ఓ అవునా. ఎవరు డ్రాప్ చేస్తారు డైలీ? బస్ వస్తుంది లోపల. ఎక్కడికి? ఇక్కడ బస్సు లోపలికి వస్తుందా? స్కూల్ బస్ వస్తుంది. మరి స్కూల్ బస్ వస్తే అందరు వెళ్ళిపోతున్నారు, నువ్వేమో ఇంటి దగ్గరే ఉంటున్నావు. మరి ఎట్లా? మీ డాడీ ఏమన్నాడు? మళ్ళీ బుక్స్ తీసుకోవాలా కొత్తవి? అవును. ఏం పని చేస్తాడు డాడీ? క్యాబ్ డ్రైవరా? ఓకే. ఏ క్లాస్ పాప నువ్వు? 4th క్లాస్. ఏ స్కూల్ నీది? త్రివేణి టెక్నో స్కూలా? ఏం జరిగింది పొద్దున? ఎంతమంది వచ్చారు పోలీసులు? చాలా మంది వచ్చారు. ఏమన్నారు వచ్చి? బయటికి గెంటేసిరు అందరికి. అయితే ఎందుకు గెంటేసిరు అంటే ఇది మా భూమి, అందుకని సామాన్లన్నీ బయట పెట్టి అంత జేసీబీ అంతా కూలగొట్టారు. అప్పుడు అడగలేదా మీరు ఎందుకు కూలగొడుతున్నారు? మరి ఇది మా ఇల్లు కదా, మేము ఎక్కడ పోవాలని అడిగితే ఏమన్నారు? ఏమన్నారు వాళ్ళంతా?
ఆ. వాళ్ళు ఇది మా భూమి మేమే ఉంటాం ఈడ ఇల్లు అన్ని కుళ్ళగొట్టి వెళ్తాం అని చెప్పారు. భయమైందా ఆ టైంలో? భయమైంది. భయమైంది. ఇంకా అప్పుడు వెళ్తురు రాలే కరెంట్, చీకటి అయిపోయిందా? ఎస్, లైట్స్ ఉన్నాయా? ఆపేసిరా మొత్తం? ఆపేసిరు. మొత్తం ఆపేసిరు. చీకటి ఉందంతా. చీకటి ఉంది. సో ఈ ఈ పసిపిల్లల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి నీ మనవడితో నువ్వు మెస్సీతో మ్యాచ్ ఆడుతున్నావు, ఈ పిల్లలని రోడ్డు మీద ఆడిస్తున్నావు. ఏం తేడా ఇది? ఇది కదా తేడా. ఎంత ఎంత దారుణం ఇది. ఇప్పుడు ఈ ఇండ్లు వీళ్ళవి కాదు, వీళ్ళ ప్లేస్ అని మీరు గట్టిగా డిసైడ్ అయితే వీళ్ళకి ఆల్టర్నేట్ ఒకటి చూయించానే మీరు ఆ ప్రయత్నం చేయాలి కదా. ఒకవేళ ఆ రకంగా అయినా కూడా అసలు అది కానే కాదు. ఎప్పుడో లేఅవుట్ అయిన దాంట్లో ఇంకెవడో ఎంటర్ అయిపోయి ఇది మా భూమి అంటే డిస్ప్యూట్లో ఉన్నప్పుడు సేల్ డీడ్లు చేయొద్దు, వీళ్ళు కొనుక్కోరు. ఒకవేళ ఇది కాదు అని అంటే లోన్లు ఎట్లు వచ్చినాయి? ఇవాళ ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు లోన్లు ఇచ్చినాయి కదా వీళ్ళకి 20 లక్షలు 30 లక్షలు. మరి లోన్లు ఎట్లు వచ్చినాయి? ఒకవేళ ఈ 111 జీవో ఇల్లు కట్టొద్దు అని అంటే మరి మిగతా వాళ్ళు ఎట్లా కడుతున్నారు? వీళ్ళేమి కమర్షియల్గా రెంట్కి ఇవ్వడానికో లేకపోతే అపార్ట్మెంట్లో మీ లెక్క రియల్ ఎస్టేట్ మాఫియానో వీళ్ళు నడిపిస్తలేరు కదా. నివాసం ఉండడానికి గూడు కోసం, ఆ పిల్లల సంరక్షణ కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ఇల్లు కట్టుకున్నారు. పదండి ఇంకక్కడ.